నా తండ్రి మన కొరకు విచారపడు ఏమో అని సౌలు తన యొద్ద ఉన్న పనివానితో అనగా, అందుకు సౌలు, మనము వెళ్ళినట్టుగా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదాము? మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొక్క ఏమీ ఉన్నదని అడగగా, అప్పుడు ప్రవక్తను పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొని, పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొక్క విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనం దీర్ఘదర్శకుని యొద్దకు బౌద్ధము రండని జనులు చెప్పుకొనుట వాడుక. వారు దైవజనుల నుండి ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేరుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాకమునకు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశ్రయించిన తర్వాత పిలువబడిన వారి భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా ఇతడే, నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చదను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కదా. నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పుడు కారా? నాతో ఇలాగనే ఎందుకు పలుకుచున్నావు అనెను.
దండకర్తలో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికిచ్చిన భాగంను తీసుకొని రమ్మనగా పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియచెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. అంతట వాడు వెళ్ళెను. సౌలును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పరచుకున్నాడు. సమూయేలుతో కూడా ఈ విషయం చెప్పాడు. సమూయేలు కూడా ఇప్పుడు సౌలును రాజుగా అభిషేకించడానికి సిద్ధపడుతున్నాడు. సౌలు కొన్ని బాహ్య సంబంధమైన యోగ్యతలు ఉన్నట్టు రాయబడి ఉంది. రెండవ వచనంలో అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. కాబట్టి మంచి ఎత్తైన వ్యక్తి, కొంత సుందరంగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలులో అలాంటి వాడు లేడు. ఒక విధంగా బాహ్యంగా సౌలు ఒక రాజుగా ఉండడానికి మనుషుల ముందు బాగానే కనబడుతున్నాడు. కానీ తర్వాత మనకు చదువుతుంటే అర్థమవుతుంది, అంత శ్రేష్ఠుడైన రాజుగా కాలేకపోయాడు. దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ ఒక మంచి రాజుగా ఇశ్రాయేలుకు కాలేకపోయాడు. ఎందుకంటే తర్వాత మనం ఏం చదువుతామంటే దేవుడే సౌలును నిరాకరించాడు. అట్లా కూడా చదువుతాం. ఎంతైనా సమూయేలు దేవుడు చెప్పిన దాన్ని బట్టి సౌలును రాజుగా చేయవలసి వచ్చింది. ఒక విధంగా సౌలు కూడా కొన్ని మాటలు చూస్తుంటే మేము బెన్యామీను గోత్రికులము, మేమంతా గనులమేం కాదు అన్నట్టు కూడా చెప్తాడు. మొదటి సమూయేలు 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా?
నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అనేను. ముఖ్యమైన 30 మందితో భోజనం పెట్టడము, శ్రేష్టమైన రీతిగా తనకు భోజనం వడ్డించడము, ఇదంతా కూడా ఒక విధంగా సౌలుకు నాకు తగదు అన్నట్టు అనిపిస్తుంది. నేనంత ప్రవక్త ద్వారా, దీర్ఘదర్శి ద్వారా గణపరచబడడానికి అంత యోగ్యుడిని కాను అని తాను ఒప్పుకుంటున్నాడు. అయినా అది కూడా ఒక విధంగా దేవుడు మెచ్చుకునే అంత దీనత్వము, నిజమైన అంతరంగంలో ఉండే దీనత్వము కాదనిపిస్తుంది తర్వాత తన జీవితం అంతా చూస్తుంటే. సౌలు అనే పేరు కూడా అడుగబడినవాడు, అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి సౌలు రాజుగా చేయబడ్డాడు. అది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజల యొక్క అభిప్రాయం, అది కూడా ప్రజలు ఏమన్నారు? ఇతర దేశస్తుల వలె మేము ఉండాలి, వేరే దేశస్తులకు రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలి. సౌలు అనే పేరుకు అర్థం కూడా అలాగే వచ్చింది. ప్రజలు అడిగి పొందినవాడు అన్నట్టు అర్థమిస్తుంది. సౌలు అంటే ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క కోరిక, అది దేవుడు అనుమతించాడు అంతే. దాన్ని దేవుడు కనికరంతో వారు కోరినది దేవుడు అనుమతించాడు. ప్రజల యొక్క అభిప్రాయమే సౌలు యొక్క రాజుగా ఏర్పరచబడడానికి మూల కారణం. మనుషుల యొక్క సహాయము వ్యర్థము, మనుషుల యొక్క ఆలోచన కూడా వ్యర్థము. మనిషి ఏర్పాటు వాడు అంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషులు. ఆ మనుషుల యొక్క ఆలోచన, ఉద్దేశము, దానికి ఫలితమైన సౌలు. అట్లా మనం అర్థం చేసుకోవాలి. సౌలు బాహ్య సంబంధంగా ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇవన్నీ బాగానే ఉంది. కానీ అస్సలు దేవుడు కోరిన యోగ్యత అది కాదు. అది కూడా తర్వాత కూడా వస్తుంది. అయితే దేవుడు కోరిన యోగ్యత నిజమైన తగ్గింపు, నిజమైన దీనత్వం, అంతరంగంలో ఉండే లోపడే స్వభావం, దేవుణ్ణి ఎదిరించని స్వభావం, సొంత ఆలోచన చొప్పున చెయ్యకుండా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టే ఒక జీవితమే, దేవుణ్ణి ఎదురాడడానికి ధైర్యం లేని ఒక జీవితమే దీనత్వం. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు, అందుకే ఆ మాట అట్లా రాయబడి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. ఆ మాట చెప్తారా? 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5:6 చదువు. ఎవరన్నా చదవండి. దేవుడు తగిన సమయమందు
హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. దీన మనసు అంటే అదే దేవుని యొక్క హస్తము క్రింద, అధికారం కింద, బలము కింద, నడిపింపు క్రింద ఉండే మనస్సు మనకు ఉండాలి. దేవునితో ఎదురాడకూడదు. దేవుడు ఏదైనా చెప్పక ముందే మనం చేయకూడదు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయకూడదు. అంత ధైర్యం మనకు ఉండకూడదు. నిజమైన దీనత్వం అంటే అదే, తగ్గించుకోవడం అంటే అదే. కాబట్టి అదే దేవుడు కోరేది, దీన మనసు. దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు కదా. ఆ మాట కూడా చదవండి. 5వ వచనమా? మొదటి యాకోబు పత్రికనా? యాకోబు 4:5 చదవండి. యాకోబు 4:6 చదవండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత చూడండి, అహంకారులు, గర్విష్ఠులు, ఎదురాడేవారు, సొంత చిత్తం చేసేవారు, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడని వారు, అలాంటి వారిని దేవుడు ఎదిరిస్తాడు. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. అంటే గర్వము, దీనత్వం అనేది రెండు వ్యతిరేక స్వభావం. గర్వమే ఒక విధంగా మొదటి పాపం. మొట్టమొదటి పాపం చేసింది ఎవరు? లూసిఫర్. పరలోకమందు ప్రధాన దూతగా మంచి స్థానంలో ఉండి దేవుడు పెట్టిన బాధ్యతలో అక్కడి నుండి కూడా గర్వించి దేవుని స్థానమే కోరాడు. దేవునితో సమానంగా ఉండగోరాడు. ఎంత ఘోరం! దేవునితో సమానంగా ఎవరైనా ఉండొచ్చా? వాని ఆశ చూడండి. దేవుడు మంచి స్థానమే ఇచ్చాడు. ప్రధాన దూత, ముగ్గురు. ఎవరెవరు? గాబ్రియల్, మిఖాయేల్, లూసిఫర్. ఇంకా లూసిఫర్ గురించి చాలా తలాంతులు గలవాడు అని ఉంది. ఈ హార్మోనియం వాయించే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి. తబలాలు కొట్టేవాళ్ళు, తన తలాంతు ఉంటే కూడా ఒక అతిశయం అనేది వచ్చేస్తుంది. అంటే తలాంతు ఉండడం తప్పని కాదు, మంచిదే. దాన్ని యోగ్యంగా వాడాలి, దీనంగా వాడాలి. దేవుడు నాకు ఇచ్చాడు ఈ తలాన్ని, నేను ఇది ఇతరుల క్షేమం కొరకు, ప్రోత్సాహం కొరకు నేను వాడాలి. ఇది నా గొప్పతనం కాదు, ఇది దేవుడిచ్చిన ఒక వరం, బహుమానం. ఇతరుల క్షేమం కొరకు వాడడానికి అంత దీనంగా ఉండాలి. చాలామంది లోకంలో ఎన్నో తలాంతులు గలవారు తమను తాము హెచ్చించుకోవడానికే వాడతారు. అంత ఘోరం చూడండి. ఏమున్నా సరే లోకంలో మనుషులు వారికి ఏదైనా ఒక యోగ్యత ఉంది అంటే తమను తాము హెచ్చించుకోవడానికే వాడతారు. లోకంలో మనం అట్లా చేయకూడదు. అందుకే మనం ఎంతో దేవుడిచ్చిన వరం కూడా జాగ్రత్తగా వాడాలి. దేవుడిచ్చిన తలాంతును కూడా జాగ్రత్తగా వాడాలి. దీన్ని బట్టి నేను గొప్ప అని అనుకోకూడదు.
దీన్ని బట్టి నేను ఇతరుల కంటే శ్రేష్ఠుడనని కూడా అనుకోకూడదు. తర్వాత దేవుణ్ణి కూడా ఎదిరించకూడదు. దాన్ని బట్టి దానికంటే మించి కూడా ఆశపడవద్దు. లూసిఫరు చేసిన పొరపాట్లన్నీ మనకు ఒక గొప్ప హెచ్చరిక. ఎందుకంటే మొట్టమొదటి పాపం అదే, గర్వం, అతిశయం. దేవుడిచ్చిన స్థానం కంటే మించి ఇంకా దేవుని స్థానమే ఆశించాడంటే ఇంకా అది ఎంత పొరపాటో చూడండి. కాబట్టి దేవునితో సమానంగా చేసుకోవడము ఎంత ద్రోహం, అది ఒక అక్రమం, అది గర్వం, అది ఒక విధంగా పరలోకము నుండే పడద్రోయబడజాలినంత ఘోరమైన పొరపాటు. అందుకే మనం బహుజాగ్రత్తగా ఉండాలి. నిజమైన దీనత్వం సంపాదించుకోవాలి దేవుని ముందు. దేవుడు నిజంగా దీనులకు కృప ఇస్తాడు అని చదివినాం. కృప ఇస్తాడు. కృప అంటే దేవుని సహాయం, దేవుని మేలు, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం అన్నీ ఇస్తాడు. దీనులకు ఇస్తాడు. కాబట్టి అది మనము కృప ద్వారా పొందాలి. కృప అంటే ఏంటిది? మన యోగ్యతను బట్టి పొందేది కాదు. కృప అంటే అదే అర్థం. మన క్రియలను బట్టి పొందేది కాదు. మన ప్రయాసమును బట్టి కూడా పొందేది కాదు. పౌలు ఒక చోట సాక్ష్యం ఇస్తాడు కదా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఎంత మంచి మాట! దేవుని కృప వల్లనే నేను. 1 కొరింథీ 15 బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మన జీవితానికి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడానికి ఈ వాక్యం. 1 కొరింథీ 15:10 చదవండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. ఇంకా మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది. చూడండి, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. పౌలు అపోస్తలుడు పూర్తిగా తాను ఏమై ఉన్నాడో, తాను ఏం చేశాడో, ఇంకా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ చేసింది కూడా తాను కాదు అంటాడు. మీరు ఎవరైనా మంచి వంట చేశారు అనుకోండి, ఇంకా అందరు వచ్చారు, వాళ్ళు ఎంత మంచిగా చేశారు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? అందరు మెచ్చుకున్నప్పుడు నేనే చేశాను, ఇంకా బాగా చేసి ఇంకా అందరినీ ఆశ్చర్యపోయేటట్టు చేస్తాను అనుకుంటారు. నేనే చేశానని అనుకోరా? అనుకుంటారు. ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఎవరైనా మెచ్చుకున్నప్పుడు నేనే చేశాను అని అనిపిస్తుంది మనకు. కానీ పౌలు అలాగా చెప్పలేదు. నేను కాను, ప్రయాసపడినది కూడా నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపనే. కాబట్టి ఇంకోసారి ఎప్పుడన్నా ఏదైనా మంచి పని చేశారనుకోండి, మంచి కూర చేశారనుకోండి, ఎవరన్నా వచ్చి బా మీరే చేశారా, అప్పుడు ఏం చెప్పాలా? నేను కాను అని చెప్పాలి. అటు చెప్తారు. నాకు తోడై ఉన్న దేవుని కృప, అట్లా చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకున్నాడు అంతే. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు అంతే. దేవుడు
ఆ నైపుణ్యత కూడా ఇచ్చాడు. అంతే. ఆ వస్తువులు కూడా దేవుడు ఇచ్చిందే. దాన్ని మనం సరిగా వాడడానికి, సరిగా దాన్ని ఒక మంచి విధానంలో వాడడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. అంతే. అంత తేటగా ఉండాలి మన సాక్ష్యం, మన అనుభవం, మన వైఖరి, మన ఆలోచన. కృప అంటే దీనులకు కృప ఇస్తాడు. ఆ కృప మనం పోగొట్టుకోవద్దు. ఎప్పుడన్నా మనకు కొంచెం గర్వం వచ్చిందంటే మనం కృప పొందే స్థితి నుండి పడిపోతాం. జాగ్రత్త. అందుకే నిజమైన దీనత్వమే దేవుని దృష్టిలో అతి విలువైనది, అతి ప్రాముఖ్యమైనది. సౌలు ఎన్నో యోగ్యతలు, ఎత్తుగా ఉన్నాడు, లావు ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కొంతవరకు దీనంగా ఉన్నట్టు కూడా మాటలు చెబుతాడు. కానీ నిజమైన దీనత్వం తనలో నిలకడగా, స్థిరంగా కనపరచలేక, అభ్యసించలేక తాను కొంత నష్టపోయినట్టే సౌలు చరిత్ర చదువుతాం. అందుకే మనకు ఒక హెచ్చరిక, దీనంగా ఉన్నట్టే మాట్లాడతారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే నేను దీనంగా ఉన్నాను అని కూడా గర్విస్తారట. ఇక్కడ గర్వమబ్బా, నేను అందరికంటే చాలా దీనంగా ఉన్నాను అని గర్విస్తారట. ఈ గర్వం అనేది మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. నిజమైన దీనత్వం అనేది మనం సంపాదించుకోవాలి, వెతకాలి, పరీక్షించి నిజమైన దీనత్వమేనా నాలో ఉన్నది, నిజమైన దీనత్వమేనా అని ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. అందుకే సౌలు యొక్క జీవితం మనం చదువుతుంటే బాహ్యంగా ఏదో బాగున్నట్టు ఎన్నో విషయాల్లో యోగ్యుడుగా ఉన్నట్టు కనబడతాడు, కానీ నిజంగా దీనుడుగా లేకపోయాడు, ఉండలేకపోయాడు, నష్టపోయాడు. దేవుడే ఒకరోజు ఏర్పరచుకున్న వ్యక్తిని మళ్ళీ తృణీకరించే పరిస్థితి కూడా వచ్చింది. కొలోసి పత్రికలో ఒక మాట ఎక్కడ ఉంది, నిజమైన దీనత్వం కాని మాట అక్కడ ఏదో వాడబడి 2:18 చూడండి. కొలోసి 2:18. అతి వినయాశక్తి. అది చూడండి ఇంగ్లీష్లో ఏముందో. కొలోషియన్స్ 2:18. Vainly puffed up by his fleshly mind. Fleshly mind. About the humility, what is written? Voluntary humility. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో తెలుగులో ఏమొచ్చింది? అతి వినయాశక్తుడై. అతి వినయం అంటే ఏంటో? అతి వినయం అంటే ఎక్కువ వినయమా? కాదు. అతి వినయం అంటే ఎక్కువ వినయం ఉన్నట్టు చూపించుకుంటారు, అదే. కానీ నిజంగా లోపల వినయం ఉండదు. అతి వినయం ఇంగ్లీష్లో దానికి అర్థము వాలంటరీ హ్యూమిలిటీ. నేను వినయం గలవాడనని చూపించు
తగ్గించుకోవడానికి ఒక తీర్మానంతో జీవిస్తారు, కానీ నిజంగా లోపల ఆ వినయం ఉండదు. ఇది సొంత నటన, సొంత అభిప్రాయం, ఇది సొంత తీర్మానం. దీనిలో ఉండే అపాయం కూడా మనం గుర్తించాలి. నేను వినయంగా ఉండాలి అని తీర్మానం చేస్తే వినయం ఉంటాము. నేను ఇతరుల ముందు దీనంగా కనపడాలి అని అనుకున్నవాడు ఏం చేస్తాడు? దాని నటననే చేస్తాడు. ఆ నటన కూడా నిజమైన వినయం కాదు అని. దేవుడు మనలో ఆ వినయాన్ని కలిగించాలి. అది నిజమైన వినయం. పరిశుద్ధాత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దయాలత్వం, మంచితనం, సాత్వికం వచ్చింది చూడండి. అది పరిశుద్ధాత్మ ఫలం. అది దేవుడు చేసే కార్యం, అది దేవుడు ఇచ్చే గుణం, తన గుణం. అది పరిశుద్ధాత్మ మనలో కార్యం చేసినప్పుడు వచ్చేదే నిజమైన దీనత్వం. ఇది మనం జాగ్రత్తగా లేకపోతే తప్పుడు దీనత్వమే మనకు ఉంటుంది. అది మాత్రం ఖచ్చితం. నేను దీనంగా ఉంటానని నువ్వు ఎంత గట్టిగా తీర్మానం చేసినా, ప్రయత్నం చేసినా, నీవు చేసేదంతా దీనత్వం కాదు, కానీ అతి వినయం అంటే నటన. అదే కొలొస్సీ 2:8 రాయబడిన మాటకు అర్థం. జాగ్రత్తగా ఉండాలి. నిజమైన వినయము మన నుండి వచ్చేది కాదు, మన తీర్మానం ద్వారా వచ్చేది కాదు. అది దేవుడు తన ఆత్మ ద్వారా మనలో కార్యం చేసినప్పుడు మనలో వచ్చే దేవుని స్వభావమే వినయం. దేవుని స్వభావమే వినయం. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉంది. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవుని స్వరూపం గలవాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆ మనసు మీరును కలిగి ఉంది. అది అంత సులువైన పని కాదు. జాగ్రత్తగా ఉందాం. నిజమైన వినయం కలిగి ఉండడం ఎంతో గొప్ప ధన్యత. ఎందుకంటే ఘనతకు ముందు వినయం. ఘనత అంటే దేవుడిచ్చే ఘనతకు అర్హత ఏంటంటే వినయం, నిజమైన వినయం. దేవుడు దీనుల యొక్క చెప్పండి నివాసం చేస్తాడు. ఈ డ్వెల్స్ విత్ ద హంబుల్ పీపుల్. ఎంత ధన్యత! దీనుల యొక్క మొర కూడా వింటాడు. అది కూడా గొప్ప ధన్యతనే. నిజమైన దీనత్వం ఉండే వారి యొక్క మొర దేవుడు వింటాడు. ఆ మాట చదవండి. కీర్తనలు 9:12. వారి మొరను ఆయన మరువడు. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. He forgetteth not the cry of the humble. అంటే తప్పకుండా వారి మొర వింటారు. దీనుల యొక్క మొర వింటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దీనులకు ఘనత కూడా ఇస్తాడు.
తగిన సమయం ముందు ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గించుకున్న వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎక్కువ కృప ఇస్తాడు. ఎక్కువ కృప అని కూడా ఉంది. నిజమైన దీనత్వము గొప్ప ఆశీర్వాదం. మోషే ఏం రాయబడింది? కాదు ఇల్లంతట్లో మనుషులందరిలో మాట చదవండి. సంఖ్యాకాండం 12:3. చూడండి, మోషే భూమి మీద 12:3 సంఖ్యాకాండం, భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే యొక్క సాక్ష్యం ఎంత గొప్పది! మనుషులందరిలో, భూమి మీద ఉన్న మనుషులందరిలో మించిపోయిన సాత్వికము మోషే జీవితంలో తాను అనుసరించాడు, అభ్యసించాడు, దేవుని యొద్ద నుండి పొందాడు. ప్రతి సందర్భాన్ని తగ్గించుకోవడానికి సద్వినియోగం చేసుకున్నాడు. మోషే ఒకటే గురి పెట్టుకున్నాడు, నేను దేవుని ముందు దీనుడుగా ఉండాలి, ఫలాని వ్యక్తి కంటే నేను ఇంకా దీనుడు కావాలి, నేను యేసు ప్రభువులాగా కావాలి. అట్లా తీర్మానం చేసుకున్నాడు. మనుషులందరికంటే, భూమి మీద ఉన్న మనుషులందరికంటే సాత్వికుడు అంటే అది ఎంత గొప్ప స్థాయి చూడండి. అందుకే మన జీవితము కొంచెమైనా అతిశయం లేకుండా, ఏదైనా మనకు దేవుడు ఇచ్చినా కూడా దేవుడు ఇచ్చినాడు, ఆ దేవుడు ఇవ్వడానికి కూడా నేను అర్హుడని కాను అని ఒప్పుకోవాలి. ఏదైనా మంచి తలాంతు ఇచ్చినా కూడా ఇది దేవుని కృప ద్వారా పొందినాను అని చెప్పాలి. దీనికి నేను యోగ్యుడని కాను అని ఒప్పుకోవాలి. అయినా దేవుడు ఇచ్చాడు, యేసు ప్రభువారిని బట్టి ఇచ్చాడు. కృప అంటే అదే అర్థం. యేసు ప్రభువారిని బట్టి దేవుడు మనకు మేలు చేశాడు. అది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనల్ని బట్టి కాదు, మన యోగ్యతని బట్టి కాదు, యేసు ప్రభువారిని బట్టి మనకు మేలు చేశాడు, దయ చూపించాడు, తలాంతులు ఇచ్చాడు, వాడుకుంటున్నాడు. అట్లా మనం దీనులుగా ఉండాలి. మన సొంత బాహ్య సంబంధమైన యోగ్యత ఏది మనకు నిలవదు, అది మనకు స్థిరం కాదు, అది మనల్ని గర్వించేటట్టు చేస్తుంది. ఇంకా అందుకే సౌలు రాజు బాహ్య సంబంధమైన యోగ్యతలు ఎన్నో కలిగిన వాడు అని రాయబడి ఉంది, కానీ నిజమైన ఆత్మీయ యోగ్యత తన జీవితంలో తను రుజువుపరచుకోలేకపోయి నష్టపోయాడు. తర్వాత అదే మనకు ఒక హెచ్చరిక. సౌలు జీవితం నుండి మనకు పొందే హెచ్చరిక అది. జాగ్రత్తగా ఉందాం, దీనులుగా ఉండడానికి ఇష్టపడదాం, దీనులుగా ఉండడానికి ప్రయాసపడదాం. దీనులుగా ఉండే ధన్యత చాలా గొప్పది. దేవుని దృష్టిలో ఏదైనా కొంచెమైనా అతిశయం కానీ గర్వం కానీ వచ్చేస్తే అది చాలా అపాయకరమైనది. నాశనమునకు ముందు గర్వము నడుచు, నాశనమునకు ముందు, ఘనతకు ముందు వినయం నడుచు. అంత వ్యతిరేకమైనది. అందుకే మనం బహుజాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ నటన కూడా చేయవద్దు. వినయం ఉన్నట్టు
ఏదో మనం తీర్మానం చేసి మనం చూపించుకొని మనము ఉన్నాము అని రుజువుపరచడానికి కూడా మన ప్రయత్నం చేయదు. అది దేవుని కార్యం. దేవుని ఆత్మ మనలో కార్యం చేస్తే మనకు నిజమైన వినయం వస్తుంది. అది దేవుని ఆత్మ ద్వారా వచ్చే దేవుని గుణం. అది మన గుణం కాదు, మన గుణానికి వ్యతిరేకం. అది వినయం అనేది అది దేవుని గుణం, తన ఆత్మ ద్వారా మనలో కలిగించేది ఆత్మ ఫలం. అది ఆత్మ ఫలం. అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు సహాయపడనుగా. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. సౌలు నుండి ఎంతో గొప్ప హెచ్చరిక పొందాం. మనం అందరం బయటికి బాగానే ఉంటాం. బయటికి బాగున్నామని చెప్పుకోవడానికి ఆధారం కాదు, జాగ్రత్త. మన గుణంలో నుండి అతిశయమే వస్తుంది, గర్వమే వస్తుంది. జాగ్రత్త పడతారు. దేవుని గుణం మనకు రావాలి. నిజమైన వినయం అనేది యేసుప్రభు స్వభావం, యేసుప్రభు మనస్సు. అది మనకు తప్పకుండా రావాలని ఆశపడతారు. దాని కొరకు దేవునికి అప్పచెప్పుకుందాం. దేవుడు కార్యం చేస్తాడు. నిజమైన వినయం మనకి ఇస్తాడు. ధన్యులుగా చేస్తాడు. కృప అధికంగా ఇస్తాడు. నిజంగా మనకు దేవుని యొక్క నుండి ఘనత కూడా పొందే అర్హత కూడా ఇస్తాడు. నిజమైన వినయం మన జీవితంలో మనం కనపరుచుకోవాలనుకున్న వినయం కాదు. దేవుడు మనలో కార్యం చేసి మనకి ఇచ్చిన ఆయన వినయం మన జీవితంలో రావాలి. అట్లా ఆశపడతాం. తర్వాత ప్రార్థన చేయండి. లోకమంతటి కొరకు ప్రార్థన చేయండి. దీనుల యొక్క మొర దేవుడు వింటాడు. దీనుల యొక్క మొర దేవుడు వింటాడు. అందుకే మనం ప్రార్థన కూడా చేయడానికి ఇదే యోగ్యత. లోకమంతటి కొరకు ప్రార్థన చేయండి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మోటోగాడు క్యాలెండర్ వాక్యాలు కూడా నిన్న కొన్ని చూశాను. కొన్ని సీనరీస్ పెట్టుకొని దానికి తగిన వాక్యము, ఈ వాక్యం పెడితే బాగుంటుందని కొంత రాసిచ్చాను. అది కూడా పక్కా దేవుడు నడిపించేటట్టు ప్రార్థించండి. మోటో కార్డు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏదైనా మోటో కార్డు వాక్యం సంఘం అంతటి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, వచ్చే సంవత్సరం కొరకు దేవుడు సరైనది ఇవ్వాలి. దేవుని బిడ్డలకు ఆదరణగా ఉండాలి, ప్రోత్సాహంగా ఉండాలి. వారి అవసరత కూడా తీర్చబడాలి. ఆ వాక్యం ద్వారా కొన్నిసార్లు పాటలు కూడా రాస్తారు. అది కూడా మనకు గుర్తుపెట్టుకోవడానికి అలా కూడా ఇవన్నిటికీ సరిపోయిన వాక్యాలు కావాలి. ఈ దినం బైబిల్ స్టడీ ఉంది. ప్రార్థన చేయండి. బైబిల్ స్టడీ. రేపు సిస్టర్స్ మీటింగ్ ఉంది. శనివారం ఉపవాస ప్రార్థన ఉంది. కంబైన్డ్ యూత్ మీటింగ్ కూడా ఉంది. 4 గంటలకు ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం 2 సెషన్స్ అన్నిటి కొరకు ప్రార్థన. ఒక సహోదరుడు మొదలు పెట్టండి.